నా పేరు అఖిల్. నాకు జీవితంలో ఎంత ఎదగాలని కోరిక ఉండేది, కానీ అది నా జీవితంలో ఎన్నో కోల్పోయేలా చేసింది. మా నాన్న నాకు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు, మనం బ్రతికున్నప్పుడే మనకంటూ ఒక డెఫినేషన్ క్రియేట్ చేసుకోవాలరా అని. అది మనం పోయాక మన చుట్టూ ఉన్న వాళ్ళ కళ్ళ నుండి కారే కన్నీటి బొట్టు ద్వారా తెలుస్తుందని. అది నిజమే, మా నాన్న దూరం అయ్యాక తెలిసింది. నా జీవితంలో ఎన్నో కోల్పోయానని చెప్పాను కదా, అది ఎవరో కాదు, మా నాన్న. మా నాన్న నాకు దూరం అవడానికి కారణం ఉంది. అది ఏంటంటే, చెప్పు. నేను అమెరికా గురించి చదవాలనుకుంటున్నాను. అమెరికా పోయేంత సంపాదన మన దగ్గర లేదు. మంచి లైఫ్ ఉంటుంది, అక్కడే చదువుకుంటా, మంచి జాబ్ చదివేది ఏదో ఇక్కడే చదువు. మా ఫ్రెండ్స్ పోతున్నారు, ఆఫీస్ పంపించవా? చదువు ఇక్కడే చదువు. నాకు పంపించినంత పైకం లేదు. ఎందుకు నువ్వు మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న ఎట్లా పంపిస్తారు, నువ్వు ఉన్నావు ఎందుకో ఏమో. చల్ నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. నాకే కోపడుతుంది కదా నువ్వు. ఎందుకు మరి నువ్వు వేస్ట్ నువ్వు. ఎందుకు నువ్వు మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న ఎట్లా పంపిస్తారు, నువ్వు ఉన్నావు ఎందుకో ఏమో. చల్ ఎందుకు మరి నువ్వు వేస్ట్ నువ్వు. ఎందుకు మరి నువ్వు వేస్ట్ నువ్వు. హలో, మా నాన్నకేమే? ఎక్కడ ఉన్నా ఇక్కడే కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు బ్రతుకున్నంత వరకు వాళ్ళ విలువ మనకు తెలియదు. మళ్ళీ రావాలనుకున్నా రారు. మా నాన్న ఆ రోజు తన గదిలోకి వెళ్ళి ఎందుకు బాధపడ్డాడో నాకు అప్పుడు అర్థమైంది. నేను తనను అర్థం చేసుకోలేకపోయాను. నాన్నను ఎవరు అర్థం చేసుకోలేరు, ఇది జీవిత సత్యం. ఎందుకో చెప్పనా, ఎంత కష్టం వచ్చినా నీతో చెప్పుకోవడం. ఎందుకంటే నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేక. నీకెప్పుడు ఖరీదైన బట్టలు ఇప్పిస్తుంటాడు, కానీ ఆయన మాత్రం వేసుకుంటాడు. నీకు నచ్చిన బైక్ కొనిస్తాడు, కానీ ఆయన మాత్రం 30 సంవత్సరాలుగా ఒకే స్కూటర్ వాడతాడు. నువ్వు గెలిస్తే ఆయన గెలిచినంత గౌరవపడతాడు. నా కొడుకు బంగారం అంటూ 10 మందికి చెప్పుకొని తీరుతాడు. ఎందుకంటే నువ్వు బాగుపడాలని. నీ మొహంలో ఆనందం చూడడం కోసం తన రక్తాన్ని చెమటగా మారుస్తాడు. నేను ఒక రాజులా చూసుకుంటాడు. కోపం వచ్చినప్పుడు తిడతాడు, కానీ అనుక్షణం బాధపడుతుంటాడు. నా కొడుకు నా వల్లే బాధపడ్డాడని. ఇది మీరు పర్టికల్ ఏజ్ వచ్చినప్పుడు ఆలోచిస్తారు. మా నాన్న ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఎవరికి అర్థం కాడని. ఎందుకంటే అమ్మ ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుంది, నాన్న ప్రేమ గుండెల్లో ఉంటుంది. ఆ గుండెల్లో ఉన్న ప్రేమ చూడలేం కాబట్టి నాన్న ఎవరికి అర్థం కాడు. దయచేసి మీ నాన్నను అర్థం చేసుకోండి. ఆయన ఏమన్నా దాని వెనుక నిజాన్ని గ్రహించండి, అంతేకాని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. నాన్ననేవాడు మన జీవితంలో చూసే హీరో, మన జీవితంలోనే హీరో. కడవరకు కన్నులను వీడనోడివయ్యా, కానరాని ప్రేమవో కనిపించని దేవుడివో, కానరాని ప్రేమవో కనిపించని దేవునివో. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా.